హలో నమస్తే అంకుల్, మీ పేరు? నా పేరు టీవీఎస్ శ్రీరామచంద్రమూర్తి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దేశమంతటా. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? నా ఉద్దేశము మోడీకి మళ్ళీ రావాలి. ఎందుకంటే ఆయన చేస్తున్న వర్క్ అది. మిగతా రెండో పార్టీలో ఆయనకి ఈక్వల్ క్యాండిడేట్ ఎవరు లేరు. అండ్ అంతా కాంగ్రెస్ కానీ ఏది కానీ. సో బీజేపీకి వేస్తేనే అందరికీ మంచిది, దేశానికి మంచిది. అలాగే మన ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ అంటే సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరపున. మరి ఆయన గెలిచే అవకాశం ఉంది? మనం బీజేపీని గెలిపించి మోడీని గెలిపించాలంటే కాబట్టి కిషన్ రెడ్డిని కూడా మనం గెలిపించాలి. సో డెఫినెట్గా మన ఇక్కడ కాన్స్టిట్యూన్సీ కూడా మన కిషన్ రెడ్డికి గెలిపిస్తేనే అక్కడ మోడీ గారికి సపోర్ట్ అవుతుంది. ఇక్కడ మనం చేస్తేనే అక్కడ అవుతుంది. ఇవన్నీ ఒకటేసారి ఆయన ఒక్కసారి రాడు కదా. ప్రతి స్టేట్ నుంచి నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగి ఆయన సపోర్ట్ వస్తేనే ఆయన అనుకున్న మార్క్ ప్రకారంగా ఎన్డీఏది వాళ్ళది 400+ రావాలి. అప్పుడే దేశానికి. ఎందుకంటే ఒక్క మన ఇంటర్నల్గా అదే కంట్రీ గురించి కదా మనం మాట్లాడేది కాదు కదా, ఇది అవుటర్ది కూడా. అండ్ అవుటర్లో ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఈయన వచ్చిన తర్వాత అవుటర్లో మనవన్నీ ఎట్లా ఆగిపోయినాయి. లేకపోతే ఈ పాటికి ఎంతో చైనా కానీ పాకిస్తాన్లో నుంచి రావాలని చెప్పి చాలా ట్రైల్ చేస్తున్నారు. సో ఈ ద ఓన్లీ మెయిన్ పర్సన్ హెల్ది. మేబీ ఆయన మీద కొన్ని చేసిన దాని మీద చాలా ఎగనెస్ట్ ఉండొచ్చు. బట్ అది ఎందుకు చేశారా అన్నది కూడా మనం దాన్ని పాటిస్తే మంచిది. హలో నమస్తే అంకుల్, మీ పేరు? రవీందర్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దేశమంతటా. సార్ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 100% మోదీకి వస్తుంది. ఎందుకు మోదీ గారు అనుకుంటున్నారు? మోదీ దేశాన్ని రక్షిస్తారు కాబట్టి మోదీకి వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకుంటే కిషన్ రెడ్డి గారు బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. మరి ఆయన గెలిచే అవకాశం ఉందా? మరి 100% గెలుస్తాడు ఎంపీ. మీ పేరు? బాబురావు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దేశమంతటా. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? మోడీ, బీజేపీకి. ఎందుకు మోదీ గారు బీజేపీ రావాలను? కానీ మనది 11వ స్థానం నుంచి 5వ స్థానం తెచ్చాడు. ఇంకోటి ప్రపంచంలో కూడా ఆయనని ఎందుకంటే చాలా మంది లెగ్ చేస్తారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆల్రెడీ. మరి ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. గెలుస్తారు ఎంపీగా కిషన్ రెడ్డి గారు? 100%. కిషన్ రెడ్డి గారు మరి గెలిస్తే కేంద్రం నుండి మోదీ గారి దగ్గర నిధులు తీసుకొని వస్తారు ఈ సికింద్రాబాద్కి. వస్తాడు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు చేసింది ఆయనే కదా. కాజురా స్టేషన్ కానీ, మన ఇది చెర్లపల్లి స్టేషన్, సికింద్రాబాద్, ఇవన్నీ మన సెంటర్ నుంచే కదా ఫండ్ వచ్చేది. ఫండ్ వస్తేనే కదా ఆయన ఎంపీ పార్లమెంట్లో నుంచి మన ఫండ్ నుంచే చేసింది కదా, సెంటర్ నుంచి. సో సికింద్రాబాద్ అంటే మరి బీజేపీ జెండా ఎగరిపోతుంది అనుకోవచ్చు సికింద్రాబాద్లో. 100%. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.